మెంతి మజ్జిగ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా 4, 5 గరిటెల పెరుగు తీసుకొని చిక్కటి మజ్జిగలాగా చిలికి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో సరిపడా ఉప్పు, వాము ఒక స్పూన్ తీసుకుని బాగా 2 చేతితో క్రష్ చేసి అందులో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మెంతులు కాస్త ఎక్కువ ఒక స్పూన్ పైన వేసుకుని, మెంతి మజ్జిగ కదా కాస్త మెంతులు ఎక్కువ వేసుకుని, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసుకుని బాగా వేయించుకోవాలి. పోపును బాగా వేగిన తర్వాత దాంట్లో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు పచ్చిదనం పోయే వరకు మగ్గించుకొని ఒక అర స్పూన్ పసుపు వేసి బాగా మగ్గించుకోవాలి. పచ్చిదనం పోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మజ్జిగలో కలిపి బాగా కలియబెట్టుకుని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో తేలికైన మంచి మజ్జిగ రెడీ అవుతుంది. ఇది ఎప్పుడైనా కూరలు లేనప్పుడైనా, ఓపిక లేనప్పుడైనా, టైం లేనప్పుడైనా చేసుకుంటే చాలా బాగుంటుంది. తొందరగా అయిపోతుంది. ట్రై చేయండి.